ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతొకటే లేరా. ఎన్ని వేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ. వందే మాతరం. అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ప్రాథమిక పాఠశాలలో అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెలిగిలి గ్రామంలో ఆత్మీయ సమావేశం, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ఈరోజు మనం ప్రోగ్రాం తీసాం. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగనే మంచి ప్రోగ్రాం ఈరోజు. ఖచ్చితంగా అందరూ చూడండి. చూసిన తర్వాత లైక్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నమస్తే. మీరు చెప్పండి అండి. పక్కన వాళ్ళకి 500 వచ్చినాయి, 550 వచ్చినాయి, మనకి 600 రావాలా, 590 రావాలా? చదువు అందుకోసం కాదండి. ఓకే, మంచి జాబ్ రావాలి, మంచి పొజిషన్లో ఉండాలి, అది ఓకే. కానీ ఫస్ట్ చదువు అనేది సంస్కారం నేర్పుతుందండి. మనకి ఎలా మెలగాలి మనం పక్కన వాళ్ళతోటి, సమాజంలో మనం ఎలా ఉండాలనేది నేర్పుతుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చిల్డ్రన్స్, మీరు నా ఫ్రెండ్స్, మీరు బాగా వినాలి ఈ పాయింట్. నాకు 3 పనికి మాలిన ఫ్రెండ్స్ ఉన్నారండి. ఎవరు పనికి మాలిన ఫ్రెండ్స్? పనికి వచ్చే ఫ్రెండ్స్ కాదు, 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నాతో పాటు చదివారు. 10th ఎలా కష్టపడి చూసి రాసి అతి కష్టం మీద పాస్ అయ్యారు. అందరిలాగా ఏం చేయాలో తెలియదు వాళ్ళకు కూడా. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు. తెలుసు కదా ఇంటర్మీడియట్, అందరూ ఎంపీసీ తీసుకున్నారు కష్టపడి. సరే, మామూలుగా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు? ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి చిల్డ్రన్స్? ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు? 6. ఫెయిల్ అయితే వర్స్ట్ కేసులో ఎన్ని ఫెయిల్ అవుతారు? అసలు కాదా? అది మరీ వర్స్ట్ క్యాండిడేట్. అది ఆ స్టూడెంటే పనికిరాడు. ఇంకా ఫెయిల్ అవ్వరు ఎవరు? సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతారు కదా. మహా అయితే 1, 2, 3, 6 ఫెయిల్ అవుతారు ఎవరన్నా? ఉన్నారండి, నా వర్స్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. 5 ఫెయిల్ అయ్యారండి. సారీ, 6 కాదు, 5 ఫెయిల్ అయ్యారు. ఎన్నిట్లో? 6కి 5 ఫెయిల్ అయ్యారు ఇంటర్మీడియట్లో. సరే, ఒక ఫ్రెండ్ బిజినెస్ చేసుకున్నాడు, రెండో ఫ్రెండ్ మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు, మూడో ఫ్రెండ్ గాలికి తిరుగుతున్నాడు. ఊళ్ళో ఏం చేస్తున్నాడు? ఊరికే తిరుగుతున్నాడు, పని పాట లేకుండా. మళ్ళీ ఇంట్లో ఫుడ్ వేస్ట్ అనుకునే టైంలో ఇంట్లో మళ్ళీ అదిరిచ్చి బెదిరించి అంటారు కదా, అంటే రెక్కిమండి నాకు కావాలి అనే పొజిషన్లో తిరుగుతున్నాడు. సరే, 1 year తిరిగాడు. మూడో పర్సన్ గురించి చెప్తాను. 1 year ఊరికే తిరిగాడు. వాడికి బోరు కొట్టింది లైఫ్. అరే, అందరూ చదువుకుంటున్నారు, వీడేమో ఖాళీగా తిరుగుతున్నాడు అని. వీడు 1 year తిరిగిన తర్వాత వీడు చిలిప్ పనులు చేస్తుంటాడు అనమాట. ఏం పనులు చేస్తాడు అంటే ఏదో గెలుగుతూ ఉంటాడు అనమాట. ఇంట్లో వైర్లకి గెలగడం, లైట్స్ గెలగడం. సరే, ఊళ్ళో వాళ్ళ రిలేటివ్ ఒకరు సజెస్ట్ చేశారు, అని ఊరికి తిరిగే బదులు ఏదో ఒకటి చదువుకోవచ్చు కదా అని. సరే, మనోడు ఏం చేశాడు? సరే, వీడికి లైఫ్ మీద బోర్ కొట్టింది, ఊర్లో ఒక్కడే ఉంటాడు, ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు. ఏం చేశాడు? ఐటీఐ చదివాడు. ఏం చేశాడు? ఐటీఐ తెలుసా మీకు? అది ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్ ఉంటాయి కదా, ఐటీఐ కాలేజెస్ మీ దగ్గర ఉంటాయి. అది జాయిన్ అయ్యాడు. దానికి మాక్సిమం స్టూడెంట్స్ ఎవరు కాలేజీకి పోరు. కానీ ఈ గాలి తిరిగిన ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు రోజు వెళ్ళటం మొదలు పెట్టాడు కాలేజీకి. టాప్ 1గా ఉన్నాడు. ఇంటర్మీడియట్లో 5 సబ్జెక్టులో ఫెయిల్ అయిన క్యాండిడేట్ ఐటీఐలో బాగా చదివాడు. నెక్స్ట్ అంతతో ఆపలేదు, మళ్ళీ ఇంకా ఇక్కడతో చదువు కాదురా అని చెప్పి మళ్ళీ డిప్లొమా జాయిన్ అయ్యాడు. పాలిటెక్నిక్ తెలుసా మీకు? పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా కాలేజీలో టాపర్గా ఉన్నాడు. మళ్ళీ తర్వాత బీటెక్ తెలుసా, డిగ్రీ కూడా జాయిన్ అయ్యాడు. మళ్ళీ అక్కడ కూడా టాపర్గా ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకా చదివాడండి. ఏం చదివాడు? గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాడు, ఎంటెక్ చదివాడు, ఇవన్నీ ఎలక్ట్రికల్లో చదివాడు. ఇప్పుడు హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడండి, ఒక మేనేజర్గా. అది ఎవరో తెలుసా? యదవ. అరే, బాగా కరెక్ట్గా గెస్ చేశారప్ప. ఆ యదవ నేనేనండి. అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నానంటే నా గురించి గొప్ప చెప్పట్లేదండి. అంటే డల్గా చదివే స్టూడెంట్ని కూడా ఎంకరేజ్ చేయాలంటున్నాను. పేరెంట్సే మీ గురించి చెప్తున్నాను నేను. అంటే మనమే డిసైడ్ చేస్తాం ఒక స్టూడెంట్ని, అరే వీడు ఎందుకు పనికిరాడులే, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు కదా, అరే పోయి పొలం పని చేసుకోరా, అలా డిసైడ్ చేయకూడదండి. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. మేడం చెప్పినట్లు చదువుకి డబ్బు అవసరం లేదు.
మంచిగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయినాయి గవర్నమెంట్ స్కూల్స్. మీరు అనుకున్నారు ఇందా మేడం గారు చెప్పారు ఒక విషయం గుర్తుపెట్టారా, ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ బెటర్ అంటాను నేను. మీరేమంటారండి, బెటరా కాదా? ఎలా చెప్తున్నారు? ఓకే, మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవచ్చు, కూర్చోడానికి మంచి చైర్లు ఉండకపోవచ్చు, టేబుల్స్ ఉండకపోవచ్చు, మంచి మంచి కంప్యూటర్స్ ఉండకపోవచ్చు, కానీ మనకు కావాల్సింది కాదు కదా. వీరేశలింగం పొందులు గారు చెప్పారండి ఏమని, మంచి తిండి తినలేకపోయినా పర్లేదు మంచి బుక్ కొనుక్కోమని చెప్పారండి, తెలుసా, విన్నారా? అలాగే ప్రైవేట్ స్కూల్స్ తో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు బెటర్ అంటారంటే అక్కడ ఫ్యాకల్టీస్ తో పోలిస్తే వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంటారండి. అవునా కదా? మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళు మాత్రమే ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్ గా వర్క్ చేస్తారు. నిజమే కదా? వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ అండి. గవర్నమెంట్ స్కూల్స్ లో అదే ఒక బెస్ట్ బెనిఫిట్ ఉంది. మనకి ఏసీలు వద్దు, లేకపోతే కంప్యూటర్స్ వద్దు, నాలెడ్జ్ షేరింగ్ ఇంపార్టెంట్. మీకు ఫ్యాకల్టీ దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్యాకల్టీ దగ్గర ఉన్న నాలెడ్జ్ మీకు షేర్ అవుతుందండి. ఇది ఒకటే అడుగుతున్నాను, దయచేసి పిల్లల్ని డిస్కరేజ్ చేయొద్దు. ఓకే, బాగా చదివించండి, మనీ గురించి ఆలోచించొద్దండి. ఓకే, కష్టాలు ఉంటాయండి, అందరికీ ఉంటాయి కష్టాలు, కానీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి మనకి బెస్ట్గా. వాళ్ళు మీరు ఫ్రీగా చదివించడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, పిల్లల్ని డిస్కరేజ్ చేయొద్దండి. ఓకే, ఇంతతో చెప్పి ముగిస్తున్నాను. ఓకే, స్కూల్స్కి మేడం గారు ఇందాక చెప్పారు, సోలార్ నుంచి మన స్కూల్ డెవలప్మెంట్స్కి కావాల్సినవి అది మేము మా వంతు కృషి మేము చేస్తాము. ఆల్రెడీ కొన్ని ఇచ్చారు, ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మేము ట్రై చేస్తాము. ఇంకేమన్నా మేడంతో మాట్లాడి స్కూల్ కమిటీతో మాట్లాడి ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే అవి కూడా మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూడండి, సార్ చెప్పింది అర్థమైంది కదా. నేను కూడా అదే చెప్తా క్లాస్ లో. మీరు మెంటల్ గా ఫిక్స్, నాకు చదువు రాదు అని కొందరు ఫిక్స్ అవుతారు పిల్లలు. అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరికి చదువు రాదు అనేది లేదు స్టేట్మెంట్. మీకేం దేవుడు పుట్టినప్పుడు చదువు రాదని రాసి పంపించట్లేదు, అర్థమైందా? ప్రతి ఒక్కరికి చదువు వస్తుంది. నాకు రాదు అనే అపోహ పెట్టుకోవద్దండి. నాకు చదువు రాదు అని మీరు చాలా మంది పిల్లలు ఉన్నారు, అంటే ప్రతి క్లాస్ లో ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళకి నేను అదే చెప్తా, మీకు ఏ రాకపోతే ఏ నుంచే స్టార్ట్ చేయి. మీకు ఏబిసిడీలు వస్తే పదాలు రాదు, పదాల నుంచే స్టార్ట్ చేయాలి. అంతేగాని ఎవరికి నాకు చదువు రాదు అని మీరు ఎవరు ఫిక్స్ అవ్వద్దండి. ఎలాంటి వాళ్ళైనా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళంతా ఫెయిల్ అయిన వాళ్ళే ఫస్ట్. ఫెయిల్యూర్స్ యాజ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. అంటే ఫెయిల్యూర్సే మన విజయానికి పునాది, అర్థమైందా? కాబట్టి ఎవరు కూడా సార్ చూడు, సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. సార్ అన్నారు కదా 5 సబ్జెక్టులు ఫెయిల్ అయినానంట, బట్ సార్ ఎంత చూడండి అంత హై పొజిషన్కి వచ్చారు. కాబట్టి మీరందరూ ఎవరైతే అనుకుంటే నాకు చదువు రాదనుకునే వాళ్ళు ఉన్నారో నాకు తెలుసు, అలాంటి వాళ్ళు ఈసారి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలా. ఈసారి నిద్రలో కూడా ఆ సారే కనిపించాలి మీకు, అర్థమైందా? ఆ సార్ గుర్తుకు రావాలి. నాకు చదువు రాదు అన్నప్పుడల్లా ఆ సార్ గుర్తుకు రావాలి మీకు. సో ఎందుకు రాదు, చదువు రాకుండా ఎక్కడ పోతుంది చూద్దామని పట్టుదలతో చదవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులైన హెచ్ఎం మేడం గారికి, గ్రామ పెద్దలందరికీ, ఇక్కడ ఉండేటటువంటి తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఒకే రోజు మన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుంది అన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు సంబంధించిన ప్రోగ్రెస్ ఎలా ఉంది అది తల్లిదండ్రులకు తెలియజేయడానికి దీనికి సంబంధించింది. అదేవిధంగా వారు ఎలా చదువుతున్నారు, అదేవిధంగా వారి ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నారా లేదా, వారి అటెండెన్స్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని తీసుకొని రావడం జరిగింది. సో విద్యార్థులందరూ మీకు ఏదైతే ఏ తరగతి అయితే చదువుతున్నారో బాధ్యతగా చదవాలి. ఒక తత్వవేత్త, ఫర్ ఎగ్జాంపుల్ సోక్రటీస్ అనే ఒక తత్వవేత్త ఒక విషయాన్ని చెప్తారు, విద్య వేర్లు చేదుగా ఉంటాయి కానీ అవి ఇచ్చే ఫలాలు మధురంగా ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు చదివేటటువంటి చదువు చాలా కష్టాలతో ఉంటుంది. ఒక బాధ్యతతో చదవాలి, కష్టపడి చదవాలి అంటున్నారు. ఇష్టపడి చదివితే కష్టం అనేది కనపడదు, అది గుర్తుంచుకోండి మీరందరూ కూడా. సో ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా మీకు ఎంతో బాధ్యతగా చదువు చెప్తారు. తల్లిదండ్రులుగా బాధ్యతగా మీరు వారి ఇంట్లో వారు ఏ విధంగా చదువుతున్నారు అనేది కూడా ఆ ప్రోగ్రెస్ కూడా కనుక్కోవాలి. అదేవిధంగా విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, వారికి హోంవర్క్ ప్రతిరోజు మీరు గమనిస్తూ ఉండాలి. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత వారు ఏ క్లాస్లో ఏ పాఠాలు విన్నారు, ఏ విధంగా చదువుతున్నారు, వారి హోంవర్క్స్ ప్రతిరోజు మీరు చెక్ చేయాలి. అలా చెక్ చేసినప్పుడే వారి యొక్క ప్రోగ్రెస్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. సో తప్పనిసరిగా ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు బాగా చదువుకుని
ఉన్నతమైన స్థానాలకి పొందుతారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం మీద హెచ్ఎం మేడం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ఈ సమావేశాన్ని మనము ఇంత గ్రాండ్ గా జరపడానికి మూల కారణం మన చైర్మన్ గారు. సో ఆల్రెడీ ఫస్ట్ చెప్పినాను, చెప్తే పర్లేదు మేడం, ఎంత ఖర్చు అయినా పర్లేదు, గ్రాండ్ గానే చేద్దాము, అందరినీ పిలుద్దామని. పాపం చాలా మాకంటే కూడా ఎక్కువ చాలా కష్టపడ్డారు చైర్మన్ గారు. సో మిమ్మల్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా చైర్మన్ పర్లేదు ఒక నిమిషం సో మాట్లాడవలసిందిగా చైర్మన్ కోరుతున్నాను. ఇప్పుడు ఏం ప్రోగ్రామ్ చెప్పినా సరే మేడం చేస్తాము, బాగానే చేద్దాం, మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే చేద్దామని పాపం బాగా ఇంట్రెస్ట్ తో పని చేస్తున్నారు మన చైర్మన్ గారు. తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ముందు సభకు నమస్కారం. సభకు నమస్కారం. తల్లిదండ్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ సభ విజయవంతానికి మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. చదువుకోవాలి, చదువు రాకూడదు, బాగా చదవాలి. ఉస్మానే చందలేదు दूसरे దేశం మనదే, దేశం మనదే, దేశం మనదే, దేశం మనదే, ఎత్తున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల. తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఎంపీయూపీ స్కూల్ వెలిగల్లు. మా పాఠశాల వెలిగల్లో ఉంది. పాఠశాల వాతావరణం చాలా బాగా ఉంది. పాఠశాలలో గదులు విశాలంగా ఉన్నాయి. మా ఇంటి నుండి 100 మీటర్లు దూరంలో ఉంది. పాఠశాల చుట్టూ చెట్లతో పచ్చగా ఉంది. మా టీచర్లు అందరూ కలిసి బాగా చదువు చెప్పుతున్నారు. మా స్కూల్ అంటే మాకు చాలా ఇష్టం. అందరికీ ధన్యవాదాలు. My name is Sheikh Umar Kulthum, 5th class. I am today ఆత్మీయ సమావేశం నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. టీచర్స్ కి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సుస్వాగతం. పిల్లలందరము బాగా చదువుకుంటున్నాము. ఇక్కడ బాగా చదివిస్తున్నారు. ఇక్కడ అందరూ డైలీ స్కూల్ కి వస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాప్స్. వెరీ గుడ్. అందరూ బాగా చదువుకోవాలి. మేడం వాళ్ళు అందరూ బాగా చదువు చెబుతున్నారు. మేమందరం కలిసి బాగా చదువుకోవాలి. మేమందరం రోజు స్కూల్ కి రావాలి. అలంకరించినటువంటి పెద్దలకందరికీ నా నమస్కారం. పెద్దలకి ముఖ్యంగా తెలియజేయవలసిన మెసేజ్ ఏంటంటే, మీకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, ఏమున్నా గొడవలు, ఏం పంచాయతీలు ఉన్నా కూడా దయచేసి పిల్లోళ్ళ దగ్గర చెప్పొద్దండి. పిల్లోళ్ళ దగ్గర చెప్తే వాళ్ళు చిన్న వయసు ఏదైనా సీరియస్ గా తీసుకుంటారు. కొద్దిగా మీ గొడవలు, అప్పులు, ఏమన్నా సమస్యలు ఏమున్నా కొద్దిగా సపరేట్ ఉండి మాట్లాడండి. వాళ్ళ దగ్గర ఎంతసేపు ఉన్నా ఏమున్నా కొద్దిగా హ్యాపీగా బిహేవ్ చేసేదానికి కూడా ఉంది. మీ గొడవలు వాళ్ళ దగ్గర సీరియస్ గా మాట్లాడితే వాళ్ళు ఫీల్ అవుతారు. మేబీ వాళ్ళ ఎడ్యుకేషన్ డ్యామేజ్ అవ్వచ్చు. ఇదే నేను ఇవ్వాలనుకున్న మెసేజ్. ఇంకోటి ఏమంటే, మీకు పనులు ఉంటాయి. చెప్పాము. మా పాప మా అమ్మ తల్లులు చాలా బిజీగా ఉన్నారు, ఎవరు రాలే ముగ్గులు వేయడానికి. సో మేమేమో ప్రిపేర్ అయ్యి గిఫ్ట్లు తెచ్చినాము, కానీ ఎవరు ముగ్గేయడానికి రాలేదు. సో ఇద్దరే ముగ్గేశారు. సో ఇద్దరికి ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ రాధా. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రైజ్ లిఖిత వాళ్ళ అమ్మ.
మీ పేరు సుకన్య. క్లాప్స్ కొట్టండి. మేడం 1 2 3 అన్నాము, కానీ నేను 5 ప్రైజ్ తెచ్చిన. చాలా మంది వేసారు, పాప ఫీల్ అవుతారు. ఇంకో 2 ఎక్స్ట్రా ఇద్దామని తెచ్చిన. 1 2 3 అన్నా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అన్నా, కాకపోతే ఇంకో 2 ఎక్స్ట్రా తెచ్చిన. ఎందుకంటే మంచిది ఎవరన్నా పాప బాగా వేస్తే ఇద్దామని. నా పేరెంట్స్ అసలు రెస్పాండ్ అవ్వలేదు. ఓకే, మీకు అందరికీ చెప్పడం, మెయిన్ గా ఆడవాళ్ళు అస్సలు ఇంటి బాధ్యతలు తీసుకొని అసలు ఫుడ్ సరిగా తినట్లేదు. ఎవ్వరికి కూడా మా మినిమం 10 అబోవ్ ఉండాలి హెచ్బి అందరికి. రక్తహీనత అనేది మన ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లం. మనమే పండిస్తాం. ఈవెన్ అదర్ దేశాల్లో పోల్చుకుంటే మన దాంట్లో వ్యవసాయం అనేది చాలా ప్యూర్ గా ఉంటది. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ చాలా ప్యూర్ గా జరుగుతుంది. సో మన న్యూట్రిషియస్ ఫుడ్ అదర్ దేశాలు అసలు తినవు, కానీ మన ఇండియాలో ఎక్కువ రక్తహీనత ఉంది. ఎందుకు చెప్పండి? ఎప్పుడు చూసినా ఆడవాళ్ళు మెయిన్ గా పనులు, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు అనే చూసుకుంటున్నారు, కానీ అసలు వాళ్ళు సరిగా తినట్లేదు. ఫస్ట్ గృహిణి బాగుంటేనే కదా పిల్లలు, అత్త మామ అందరు బాగుండేది. మీరే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బీపీ, షుగర్లు మేల్తో పోల్చుకుంటే, అదే మగవాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ ఆడవాళ్ళకే వస్తున్నాయి. ఈ ఊర్లో కూడా ఎక్కువ బీపీ, షుగర్లు, ఇంకా కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఎక్కువ ఉన్నాయి అంటే అది ఆడవాళ్ళకు మాత్రమే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? మీరు ఇంత వర్క్ చేస్తున్నారు కదా, కానీ ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మీరు సరిగ్గా ఫుడ్ తినట్లేదు. సో ప్లీజ్ మగవాళ్ళకు కూడా చెప్తున్నాను, ఆడవాళ్ళు బాగుంటేనే ఇల్లు బాగుంటది కదా. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటేనే ఇల్లు కూడా హ్యాపీగా ఉంటది. సో వాళ్ళ ఆరోగ్యం బాగుంటే పిల్లలు బాగా చదువుతారు. బాగా చదవండి అని చెప్తున్నారు, కానీ మెయిన్ బేసిక్ ఫుడ్ బాగుంటేనే బేబీ హెల్దీగా ఉంటది, పిల్లలు హెల్దీగా ఉంటారు, కాన్సన్ట్రేట్ చేస్తారు, బాగా చదువుతారు. సరిగా ఫుడ్ లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా వేస్టే కదా. సో హెల్దీగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యం లేకపోతే వేస్ట్. సో ప్లీజ్ అందరూ బాగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. సో మెయిన్ గా ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే అడోలసెంట్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. సో ఇంట్లో పేరెంట్స్ కూడా టీచ్ చేయాలి, ఈ ఏజ్ లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, అవి ఇన్ఫాక్చుయేషన్ చేంజెస్ ఉంటాయి. సో మీరు అలా తప్పుదారులు పట్టకూడదు అనేది మీరు ఫస్ట్ టీచ్ చేయాలి. ఇక్కడ ఎలాగో టీచ్ చేస్తారు, కానీ మేము టీచ్ చేసేదానికంటే పేరెంట్స్ టీచ్ చేసేది వాళ్ళు చాలా తొందరగా తీసుకుంటారనమాట. సో ప్లీజ్ ఎవరైతే 10 years దాటుతారో వాళ్ళకి బాడీలో కానీ మైండ్ లో కానీ కొన్ని చేంజెస్ వస్తాయి. సో మీరు ఆ స్టేజ్ నుంచే వచ్చారు కదా, ఫస్ట్ ఆ చేంజెస్ మీ పిల్లలకి మీరు నేర్పించండి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఖచ్చితంగా మీరు టీచ్ చేయాలి ఫస్ట్. సో ఈ సమాజం బాగుపడాలి, సొసైటీ బాగుపడాలి, దేశం బాగుపడాలి అంటే ఫస్ట్ మన బాధ్యతగా మనం టీచ్ చేయాలి. యాజ్ ఏ పేరెంట్ అనేది మనకు ముఖ్యం. ఖచ్చితంగా స్కూల్స్ లో చెప్తారు, కానీ మన పాత్ర కూడా దాంట్లో చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయండి. ఇంకొకటి, బాల్య వివాహాలు ఎందుకు వద్దంటున్నారు అంటే 16 years కే ఆ పాపకి యూటరస్ కి పిల్లల్ని ఇచ్చే శక్తి ఉండదు. సో అందుకనే పిల్లలకి పెళ్లి చేయొద్దండి తొందరగా అని చెప్తున్నారు. అది ఇంకొక కారణం. అయితే ఇంకొక కారణం ఏంటంటే తొందరగా గర్భసంచి క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడో గ్రామంలో ఎక్కడో ఒక చివర క్యాన్సర్స్ ఉండేటివి, ఇప్పుడు వీధికి క్యాన్సర్స్ ఉంటున్నాయి. బికాస్ ఫుడ్ ఒకటి కారణం అయితే మన లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం. సో ప్లీజ్ తక్కువ ఏజ్ లో పెళ్లి చేయొద్దని చెప్పడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళు తొందరగా గర్భసంచి అనేది వీక్ అయిపోతుంది. సో తొందరగా గర్భసంచి టైంలో తీసుకోవాల్సి వస్తుంది. మామూలుగా అయితే గర్భసంచి తీసేసే టైం వచ్చి 55 years అబోవ్ తర్వాత తీసేయాలి, కానీ 23 years తర్వాతనే ఇప్పుడు తీసేస్తున్నారు.
సో వాళ్ళు చాలా వీక్ అయిపోతున్నారు. గర్భసంచి క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ అనేటివి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో ప్లీజ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఒకటే కాదు, పిల్లలకి ఎప్పుడు పెట్టే తిండే రేపు పొద్దున్నే ఆ అమ్మాయి గర్ల్ అయ్యి పిల్లల్ని ఇస్తుంది. సో ఇప్పుడు గుర్తు పెట్టుకొని మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వండి. థ్యాంక్ యూ అందరికి. Thank you.
అలాంటప్పుడునైనా నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద